హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మరాజ్య తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం. ఈరోజు కథ లక్ష్మీ మదన్ గారు రచించిన మామగారి ఉపవాసం. కథలోకి వెళ్ళబోయే ముందు కథలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినట్టు కాదండి. కథను ఎప్పుడు కథలాగే చూడాలి, వినాలి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? రుక్కు, రేపు ఏకాదశి కదా, ఏర్పాట్లని పూర్తి చేశావా? అడిగాడు కృష్ణమూర్తి. చేశాను. మీ ఉపవాసం ఎలాంటిదో నాకు తెలియదా? మహా గొప్ప దీక్ష, వెటికారంగా అంది రుక్కు అని రుక్మిణి. అక్కడే ఉన్న ఆ ఇంటి కొత్త కోడలు సమీర. మామగారికి భక్తి ఎక్కువ అనుకుంటా, ఉపవాసం చేస్తానంటే అత్తయ్య ఏంటి పెడసరంగా సమాధానం చెబుతున్నారు అనుకుంది. సమీర, నాకు వంటింట్లో పనుంది, మన పాలవాడికి ఫోన్ చేసి రేపు 4 లీటర్ల పాలు తెమ్మని చెప్పమ్మా అని పురమాయించింది రుక్మిణి. 4 లీటర్లు ఎందుకత్తయ్యా? ఎవరైనా బంధువులు వస్తున్నారా? సందేహంగా అడిగింది సమీర. అక్కడే ఉన్న కృష్ణమూర్తి వైపు చూస్తూ రుసరుసలాడుతూ, నీకు కొత్త కదమ్మా, రేపటికి పూర్తిగా అర్థమవుతుంది. నేను చెప్పడం ఎందుకులే అన్నట్టు మర్చిపోయాను. అక్కడ పండ్లు ఉన్నాయి, అన్నీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టమ్మా అంది రుక్మిణి. ఓ మూలన బుట్ట నిండా పండ్లను చూసి ఆశ్చర్యపోయింది సమీర. అన్నింటికీ అనుమానపు ప్రశ్నలు అడిగితే బాగుండదని అత్తయ్య ఎవరికైనా తాంబూలాలు ఇస్తున్నారేమో, ఉపవాసం ఉంటున్నారు కదా అనుకుంది. కొడుకు సాగర్ ఏదో టూర్ ఉందని వెళ్ళాడు. ఈ మధ్య పెళ్లి జరిగి అత్తవారింటికి వచ్చిన సమీరకు అక్కడి పరిస్థితులు ఇంకా పూర్తిగా అవగతం కాలేదు. మామయ్య గారు ఇంత భక్తిగా ఉపవాస దీక్ష చేస్తుంటే తన ఆఫీస్కి వెళ్తే బాగుండదని సెలవు పెట్టి పరిస్థితి లేకున్నా అతి కష్టం మీద సెలవు తీసుకుంది. రుక్కు, పూరీలు చేయి, అందులోకి ఆలుకూర అరటిపండ్ల పాయసం చేసి పెట్టు, అసలే రేపు ఉపవాసం అన్నాడు కృష్ణమూర్తి. ఆ పని మీదే ఉన్నాను, తప్పుతుందా అంది రుక్మిణి విసుగ్గా. అత్తయ్య, మామయ్య రాత్రికి భోజనం చేయరా అడిగింది సమీర. నీ అనుమానాలన్నీ రేపటికి తీరిపోతాయి. చెప్పాను కదమ్మా, అప్పటి వరకు నన్నేమీ అడక్కు. నాకు ముందే మహా చిరగ్గా ఉంది. అసలే కొత్త అమ్మాయివి, నేను చిరాకులో ఏదైనా అంటే నొచ్చుకుంటావు అంది రుక్మిణి. సమీర ఇంకేం మాట్లాడకుండా తెల్లవారి పూజ కోసం దేవుడి పాత్రలు శుభ్రంగా కడిగి తుడిచింది. పూలమాలలు అల్లిపెట్టింది. ఆ తర్వాత అత్తగారిని వంటింట్లో ఏమైనా సహాయం చేయనా అని అడిగింది. స్టవ్ మీద ఒక కుక్కర్లో పప్పు పెట్టు, ఇంకొక కుక్కర్లో అన్నం పెట్టమ్మా అని చెప్పింది రుక్మిణి. ఇవన్నీ చూస్తుంటే సమీరకు పిచ్చెక్కినట్లుగా ఉంది. ఒక పక్కన పూరీలు చేస్తున్నారు, మరొక పక్కన భోజనం చేస్తున్నారు. ఏమిటో అర్థం కాలేదు. అడిగి ఎందుకు మాట పడాలి అనుకుని మౌనంగా పాలకూర పప్పు ఒక స్టవ్ మీద, అన్నం మరొక స్టవ్ మీద పెట్టింది. అప్పుడే వేయించిన 6 వేడివేడి పూరీలను ఒక ప్లేట్లో పెట్టి ఆలు కూర ఒక గిన్నెలో, అరటిపండ్ల పాయసం మరొక గిన్నెలోకి వేసి కృష్ణమూర్తి కోసం టేబుల్ మీద పెట్టింది రుక్మిణి. అప్పుడు సమయం దాదాపు 8 అయింది. పూరీలను తిన్న కృష్ణమూర్తి, ఒకవేళ నేను పడుకుంటే 11 గంటలకు లేపు అని చెప్పి పడక గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. తొందరగా భోజనం చేసే అలవాటున్న రుక్మిణి, సమీర చెరో 3 పూరీలు తినేసి వంటింటి పని పూర్తి చేసుకున్నారు. తర్వాత సమీర తన గదిలోకి వెళ్ళి పడుకుంది. కృష్ణమూర్తిని 11 గంటలకు లేపి భోజనం వడ్డించింది రుక్మిణి. మంచినీళ్ళ కోసం వచ్చిన సమీర ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడే కదా పూరీలు తిన్నారు, మళ్ళీ ఏంటి భోజనం చేస్తున్నారు అనుకుంది. విషయం కొంత అర్థమైనట్లు అనిపించింది సమీరకు. రేపు తొందరగా లేవాలి, అలారం పెట్టుకుని పడుకుంటే మంచిది. లేకపోతే మామగారు పొద్దున్నే అభిషేకం చేసుకుంటుంటే ఆలస్యంగా లేస్తే బాగుంటుందా అనుకుని వెళ్ళి పడుకుంది. సమీర వేకుని లేచి స్నానం చేసి పూజ చేసుకుంది. అప్పటికే రుక్మిణి పూజాధికారాలు పూర్తి చేసుకుని 3 లీటర్ల పాలను మరిగించి పెట్టింది. కృష్ణమూర్తి లేచి స్నానం చేసి వంటింటి గడప దగ్గరకు వచ్చి, రుక్కు, కాఫీ అయిందా లేదా అన్నాడు గొంతు నీరసంగా పెట్టి. అదేంటి, ఇది రోజు కాఫీ తాగే టైమే కదా, ఏదో ఆలస్యం అయిపోయినట్లు గొంతు అంత నీరసంగా పెట్టారేంటి అనుకుంది సమీర. రుక్మిణి పెద్ద గ్లాసు నిండా చిక్కని కాఫీ తెచ్చి ఇచ్చింది. గబగబా తాగేసి, నా పూజ అయ్యేలోపు పండ్లు కోసిపెట్టు అన్నాడు హడావిడిగా. అప్పటికే దేవుడి గది చక్కగా అలంకరించి పెట్టింది సమీర. పూజ చేసుకొని బయటకు వచ్చి పలహారాల కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి. ఓ 5 రకాల పండ్లను గిన్నెలో సర్ది కృష్ణమూర్తి ముందు ఉంచింది రుక్మిణి. పాలు కూడా తెచ్చిపెట్టు అన్నాడు. సమీరకు ఇదంతా చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉంది. ఇప్పుడు అత్తగారిని కదిలిస్తే కొట్టినా కొడతారని ఊడుకుంది. పండ్లు తిని పాలు తాగేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు కృష్ణమూర్తి. అత్తా కోడళ్ళు ఇద్దరూ చెరో పండు నైవేద్యం పెట్టుకుని తిన్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతాలలో మామగారి గది నుండి గట్టిగా మూలుగులు వినిపించసాగాయి. అత్తయ్య, మామయ్యకి ఏమైనా బాగోలేదా, వెళ్ళి చూద్దాం రండి అంది భయపడిపోతూ. ఆగు తల్లి, నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టుకు. చెప్పాను కదా, రాత్రి వరకు విషయం నీకు అర్థమవుతుందని చేయి పట్టి సమీరను ఆపింది. అప్పటికే వండిన సగ్గుబియ్యం కిచిడిని ఒక ప్లేట్లో వడ్డించుకొని ఓ పెద్ద గ్లాసులో మజ్జిగ తీసుకుని టేబుల్ మీద పెట్టి కృష్ణమూర్తిని పిలిచింది. ఏంటో రుక్కు, మహా నీరసంగా ఉంది. అసలే ఉపవాసం, రేపటి వరకు ఊర్చుకోవాల్సిందే. నా చిన్నప్పటి నుండి ఎప్పుడు నేను ఉపవాసం మానలేదు. మా నాన్నగారు కూడా ఇలాగే చేసేవారు.
అన్నాడు కిచిడిని ఆరగిస్తూ. ఆ, తెలుసు అంటూ తలను 5 రకాలుగా ఊపింది రుక్మిణి. తన అత్తగారి కష్టాన్ని ఊహించుకొని బాధపడింది సమీర. నిజంగా ఉపవాసం చేస్తుంది రుక్మిణి సమీర. తన నీరసాన్ని పక్కన పెట్టి పతిదేవుడి ఆహారం అందించడంతోనే సరిపోతుంది రుక్మిణికి. ఓ పారాయణం చేసుకోవాలన్నా, గుడికి పోవాలన్నా అవకాశమే లేదు. ఈయన దీక్షేమో కానీ నా ప్రాణానికి వచ్చింది అంటూ వంటింటిలోకి వెళ్ళిపోయింది రుక్మిణి. ఇదంతా చూసిన సమీరకు విషయం పూర్తిగా అర్థమైంది. ఇక అత్తయ్య గారిని అడిగే పని లేదు. ఇదంతా మామయ్య గారి ఉపవాస దీక్ష. పాపం ఇన్నేళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నారో అని తనలో తాను నవ్వుకుంది. మామయ్య, ఇంకా ఏమైనా తింటారా? పాపం నీరసంగా ఉన్నట్లుంది. అసలే ఏకాదశి ఉపవాసం అంది నవ్వు దాచుకుంటూ. నా తల్లే, కొత్తదానివైనా నా బాధ అర్థం చేసుకున్నావు. 1కి 10 సార్లు అడిగితే కానీ చేయదు మీ అత్తయ్య. కడుపులో వెలితిగా ఉంది. కాసన్ని పల్లీలు వేయించి పెట్టమ్మా, ఉపవాసానికి పనికి వస్తుంది అన్నాడు ఆత్రంగా. ఆయన తింటున్నది చాలక చేసి పెట్టడానికి నువ్వు కూడా తయారయ్యావా అంది రుక్మిణి చిరాగ్గా. అదుగో చెప్పానా, తను చేయకపోగా నువ్వు చేస్తా అంటే కూడా వద్దంటుంది. నాకు ఎంత నీరసంగా ఉందో తనకేం అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి వేయించమ్మా అన్నాడు సోఫాలో అలాగే పడుకుంటూ. కోడలు ఇచ్చిన పల్లీలు బెల్లం కలిపి తిని మళ్ళీ పడక గదిలోకి వెళ్ళాడు. సాయంత్రం 4 కాగానే ఓ పెద్ద గ్లాసుడు ఛాయి, దాంతోపాటు ఓ 6 డజను బిస్కెట్లు తిన్నాడు. ఇక ఆకలికి ఓర్చుకోవడం చేతకాక అలా బయటికి వెళ్ళొస్తానని బయలుదేరాడు. రోడ్డు మీద వెళ్తుంటే మిరపకాయ బజ్జీ బండివాడు చక్కగా మిర్చీలు వేయిస్తున్నాడు. చూడగానే కృష్ణమూర్తికి నోరూరిపోయింది. గబగబా ఆ బండిని దాటుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకు వెళ్ళగానే జిలేబీల బండివాడు కనిపించాడు. ఛీ, అసలే ఉపవాసంతో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఈ బండ్లే దర్శనమిస్తున్నాయి. దాని బదులు ఇంటికి వెళ్ళడమే మంచిది అనుకుని తిరుగు ముఖం పట్టాడు. కానీ మనసులో మిరపకాయ బజ్జీ, జిలేబీలు తినాలనే కోరిక విపరీతంగా పెరిగిపోయింది. బజ్జీ ఇంట్లో చేయించుకోవచ్చు, కానీ జిలేబీ కష్టం అని 1 కిలో ప్యాక్ చేయించుకున్నాడు. రుక్మిణి చూడకుండా ఆ పొట్లాన్ని దాచిపెట్టుకున్నాడు. రుక్కు, ఇక నేను ఆకలికి ఆగలేను. కాస్త మిరపకాయ బజ్జీలు చేసి పెట్టు. కాసిని తిని పట్టుకుంటాను. రేపు తొందరగా లేచి పులిహోర, పాయసం, దద్దోజనం చేయి. దేవుడికి నైవేద్యం పెట్టి దీక్ష విరమిస్తాను. రేపు కూడా ఆఫీస్కి రానని చెప్తాను. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. తల బాదుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది రుక్మిణి. అక్కడే ఉన్న సమీర, నేను చేస్తాను, మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య. అసలే ఉపవాసం, పైగా బొత్తిటి నుండి క్షణం తీరిక లేకుండా మామయ్య కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మామయ్య చేసే ఉపవాసం అంటే ఎవరైనా చేయొచ్చు, అయినా అది కూడా కష్టమే. అన్ని రకాల తినడం ఆయనకే చెల్లింది అంది నవ్వుతూ. అర్థమైందా తల్లి? నిన్ను అడిగావు కదా, అన్ని పాలెందుకు, అన్ని పండ్లెందుకు అంటూ వెళ్ళి మిర్చి బజ్జీల సంగతి చూడు. నేను 2 నిమిషాలు పడుకొని వస్తాను అంది రుక్మిణి. పాలు తాగి పడుకున్న అత్తయ్య, మామయ్యకి ఏదైనా అవసరం వస్తే నేను చేస్తాను అంటూ ఓ గ్లాస్ పాలను రుక్మిణికి ఇచ్చింది. ప్రేమగా సమీర వైపు చూస్తూ పాల గ్లాసును తీసుకొని తాగేసి వెళ్ళి పడుకుంది రుక్మిణి. కోడలు మిరపకాయల బజ్జీలు చేస్తుంటే ఆలస్యానికి ఆగలేని కృష్ణమూర్తి దేవుడి గది ముందు కూర్చుని తాళాలతో భజన చేయసాగాడు. అదంతా వింటూ నవ్వు ఆపుకోలేక సతమతమవుతూ మిరపకాయ బజ్జీలు చేసింది సమీర. కృష్ణమూర్తి కోడలు చేసిన మిర్చి బజ్జీలని ఆరగించి దాచిపెట్టుకున్న జిలేబీలను మెల్లగా అటువైపు వెళ్తూ ఒకటి, ఇటువైపు వెళ్తూ ఒకటి తింటూ దాదాపు 12 గంటల వరకు అలా గడిపాడు. 12 దాటగానే అమ్మయ్య, ఏకాదశి అయిపోయింది, ద్వాదశి వచ్చింది, ఇప్పుడు ఏదైనా తినవచ్చు అంటూ ఫ్రిడ్జ్లో ఏదైనా దొరుకుతుందేమోనని వెతకసాగాడు. ఇదంతా గమనించిన సమీర, రేపు తొందరగా లేచి ఆ వంటకాల సంగతి చూడాలి. ముందు అర్జెంటుగా మామగారి ఉపవాస దీక్ష అంతా సాగర్తో పంచుకోవాలి అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది.